వచ్చామండి. ఇప్పుడు చేపలకైతే ఉల్లిపాయలు టమాటీలు ఇవైతే కోస్తున్నాము. ఇదిగోండి చేపలకి పచ్చిమిరపకాయలు కరివేపాకు ఇవి వచ్చేసి ఉల్లిపాయలు టమాటీలు ఇదిగోండి ఒక కట్ట కొత్తిమీర తీసుకున్నాం. ఇదిగోండి చేపలు దానికి కారం ఫిష్ మసాలా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ధనియాలు ఉండండి. వద్దులే ఇదిగోండి చేపలు ఇవి తెచ్చాము. ఇప్పుడే ఇవి తెచ్చాము మార్కెట్కి వెళ్ళి. ఇవి వచ్చేసి 2 కేజీలు చేపలండి. చేప బుర్ర పచ్చేపలు ఇవ్వండి 2 కేజీలు చేపలు. ఇవైతే బాగా కలుపుకోవాలి. చేప పళ్ళుతాం లేదు ముందు ఎలా డస్ట్ చేయలేదు కదా ఇది వీడియో తీస్తున్నాను ఇక్కడ. చూడండి చేపల వాటర్ అంతా ఎలా ఫామ్ అయిందో. వీడియో తీసి వాయిస్ చెప్పుకోవడం చేప మంచిదేనే. చేపలు అయితే 4-5 సార్లు నీట్గా అయితే కడుక్కోవాలండి. వీటిలో ఉప్పు కొంచెం నిమ్మకాయ పిండుకొని అయితే కడిగితే నీచు వాసన అనేది రాదు. ప్లస్ వాటర్ కూడా అయిపోయింది. బిందులో పట్టండి నీళ్ళు అవి వేసి కడగాలి. పైపు అయితే అయిపోయింది. ఇది వచ్చేసి సందువ అంటారండి. దీన్ని ఎర్ర సందువ అంటారు. ఇలా అయితే అక్కడే కోయించుకొని అయితే నేను తెచ్చానండి. 2 చేపలు అండి ఇవి. కొయ్యడానికైతే 30 రూపీస్ తీసుకున్నది ఆవిడ. ఇదంతా కొవ్వేనండి. ఇలాగా 4-5 సార్లు ఇలాగా నీట్గా కడుక్కుంటే సరిపోద్ది. ఇదిగోండి చూడండి నేను ఎన్నిసార్లు ఒక 4-5 సార్లు అయితే కడిగాను. ఇందులో ఉప్పు కూడా వేసి కడిగేసానండి. ఇదిగోండి చేపలు అయితే కడిగేసానండి. అందులో కారం నెక్స్ట్ కొంచెం ఉప్పు వేసుకొని అయితే మనం కలుపుకొని ఉంచుకోవాలి. ఈలోపు ఇది ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను నేను. చేపల్లో కొంచెం కారం ఎక్కువే ఉండాలండి. అది చాలలేదు, మళ్ళీ కొంచెం అయితే ఇంకా కారం వేసాను. నిమ్మకాయ ఇందాక కడిగినప్పుడు కొంచెం పిండాను కదండి స్మెల్ రాకుండా. చింతపండు ఒకటి వేస్తాం కదా, మరీ నిమ్మకాయ ఎక్కువ పిండుకోకూడదు. దీనికి ఒక నిమ్మకాయ పిండితే సరిపోద్ది. చింతపండు అయితే 2 సార్లు కడుక్కొని అయితే చింతపండు నానబెట్టానండి. చేపలకి చింతపండు నానబెట్టాను. ఇకైతే ఉల్లిపాయలు టమాటీ పేస్ట్ అయితే ఆడేసానండి. కొంచెం ఎక్కువే ఆడాను. చేపలు 2 కేజీలు చేపలు కదా, అందుకే ఉల్లిపాయ ముద్ద అయితే టమాటీ ఉల్లిపాయ ముద్ద అయితే ఎక్కువే ఆడాను. అల్లం పేస్ట్ అయితే తెప్పించానండి. ఇప్పుడు దంచడానికి అంత ఇంట్రెస్ట్ లేదు. ఇదిగోండి ఇది వచ్చేసి కరివేపాకు, కొంచెం 2-3 పచ్చిమిరపకాయలు. ఇప్పుడైతే చేపలు అయితే వండుతున్నారు మా ఆయన. చూపిస్తాను ఎలా వండుతారో. చాలా బాగుంటుందండి. మీరు అలా ట్రై చేయండి, సూపర్గా ఉంటుంది చేపల పులుసు. ఆయిల్ అయితే అయిపోయింది. ఇప్పుడే తెచ్చాము రైతు బజార్లోకి వెళ్ళి. ఫ్రీడమ్ తీసుకొని వచ్చాము. ఎప్పుడు అదే వాడతాము మేము. టిఫిన్స్కి అయినా బయట బండి మీద అదే షాప్ దగ్గరకైనా ఈ ఆయిలే వాడతాము. ఫ్రీడమ్ ఎక్కువ.
ఇదిగోండి ఇప్పుడు పెద్ద గ్లాస్తోని ఒక గ్లాస్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఈ వీటికి ఎక్కువ కొవ్వు ఉంటుందండి. నేను ఇందాక కడిగినప్పుడు ఇదంతా అయితే కొవ్వు. చూడండి ఇది సందువ అంటారు దీన్ని. ఇప్పుడైతే పచ్చిమిరపకాయలు కరివేపాకు అయితే వేసేసాను. అలాగే కొంచెం దాల్చిన చెక్క, అలాగే కొంచెం మిరియాలు, దాల్చిన చెక్క, లవంగీలు అయితే వేస్తున్నారు మా ఆయన చేపల్లోని. ఇదే బాగుంటుందండి. ఇదిగోండి చెక్క, మిరియాలు నెక్స్ట్ వచ్చేసి డబ్బాలో వేస్తానండి. ఇవైతే ఇతను లవంగీలు అయితే వేస్తున్నారు. అన్నీ కలిపేసి అయితే అందులో వేస్తానండి. ఇవైతే కొంచెం ఫ్రై అయ్యాయి. ఇవి కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇవి కూడా ఫ్రై చేయాలి. ఇప్పుడు వేస్తానండి. అలాగే కొంచెం బిర్యానీ ఆకు కూడా వేసానండి. నెక్స్ట్ వచ్చేసి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే వేస్తున్నారు. అది కొంచెం ఫ్రై అవ్వాలి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఒకటైతే తీసుకున్నాను. ఒక ప్యాకెట్ సరిపోతుంది. ఇది వేసాం కదండి, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసాం కదా. ఇప్పుడైతే కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కొంచెం పచ్చివాసన పోయేంత వరకు మనం ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇది చూడండి ఫ్రై అవుతుంది. ఇంతకుముందు చేపల వీడియో పెట్టాను, అందులోని మీకు చిట్కా చెప్పాను కదా. ఇది వేరే చేపల పులుసు అన్నమాట. ఇది వేరే స్టైల్లో చేస్తున్నారు. ఇప్పుడు కొంచెం ఇందులోని టమాటీ, ఉల్లిపాయ పేస్ట్ అయితే వేస్తామండి. ఇది కొంచెం బాగా కలుపుకో. టమాటీ ఉల్లిపాయ పేస్ట్ వేసాం కదండి. అలాగే ఇందులోని కొంచెం పసుపు, సాల్ట్ వేసుకొని కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలాగా ఇది నూనె పైకి తేలేంత వరకు మనమైతే ఈ ఉల్లిపాయ పేస్ట్ అయితే బాగా అయితే ఫ్రై అవ్వాలి నూనెలోని. కొంతసేపు అయితే దీని మీద మూత పెట్టి అలా అయితే వదిలేద్దాం. నూనె పైకి తేలిన వరకు అయితే వేసుకోవాలండి అప్పుడు చేపల పులుసు చాలా టేస్టీగా ఉంటుంది. అదైతే కొంచెం ఫ్రై అవ్వాలండి. ఫ్రై అయిన తర్వాత అయితే అప్పుడైతే మనం చింతపండు పుల్ల వేసుకున్న తర్వాత అయితే లాస్ట్లో చేపలు అయితే వేయాలి. ఇదిగోండి ఇప్పుడు మనం చింతపండు పుల్ల అయితే వేస్తున్నాము. అదైతే బాగా అయితే వేగిపోయింది. వేగిన తర్వాత చింతపండు పుల్ల అయితే వేస్తున్నాము. ఇప్పుడైతే చింతపండు పుల్ల వేస్తాం కదండి. ఇది కొంచెం మరగాలి. మరిగిన తర్వాత అయితే మనం ఉప్పు కారం కలుపుకున్నాం కదా చేపలు అయితే అవైతే వేస్తాను. ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకోవాలండి. పులుసు మరుగుతుంది. ఈ బుర్రలు అయితే మేము ముందే వేస్తున్నామండి. ఎందుకంటే బుర్రలు ముందే వేస్తే దీంట్లో ఉన్న గుజ్జంతా అయితే చేపలు పులుసుకి అయితే బాగా పడుతుందండి. పులుసు కొంచెం దీనివల్ల టేస్ట్ కూడా వస్తుంది. ఈ ముక్కలు అయితే పులుసు మరిగిన తర్వాత వేస్తాను. ఇవైతే మరక్క ముందే వేసుకోవాలి మనము. ఈ ముక్కలో ఈ చేపల్లో ఉన్న గుజ్జంతా అయితే ఆ పులుసు అయితే బాగా అయితే పడుతుంది. ఆ బుర్రలో గుజ్జు ఉంటుంది కదండి, అవి కొంచెం పులుసుకి అయితే బాగా పడుతుంది అన్నమాట. బాగుంటుంది. ఎక్కడైనా బుర్రలో ముందే వేస్తారు చూడండి ఏ వీడియోలోనైనా. ఇందులో అయితే పులుసు మరుగుతుంది కదండి. ఇందులో కొంచెం నేను ధనియాల గుండె అయితే వేసానండి. ఇది కొంచెం మరగక ముందే వేసుకోవాలి మనము. ఇదిగోండి అలాగే ఫిష్ మసాలా కూడా వేస్తాను. ధనియాల గుండా ఫిష్ మసాలా వేసి కొంచెం బాగా కలపాలి. చూడండి కొంచెం మరుగుతుంది అనగా వేసుకోవాలి. ఇది ఇలా మరుగుతుంది కదండి, ఇంకొంచెం మరిగితే మనము ఆ చేప ముక్కలు వేసుకొని అయితే కలుపుకోవాలి. బాగుంటుందండి పులుసు. ఇలా ట్రై చేయండి.
చూసారు కదా. అలాగే నేను ఇందులో కూడా కలిపానండి ధనియాల గుండ, కొంచెం ఫిష్ మసాలా, మిగతా ఇందులోనైతే వేసేసాను. కొంచెం సేపు మూత పెట్టుకొని మరిగించాలండి. ఇదిగోండి చేపలు అయితే నేను వేస్తాను. చూసారు కదా మరుగుతుంది. మేము ఇంట్లోనే ఆడించుకొని ఉంచుకుంటామండి ధనియాల గుండ. అదే అయిపోయింది, అందుకే బయట నుంచి అయితే తీసుకొని వచ్చాము. ఇదిగోండి నిన్న చేపల వీడియో పెట్టాను కదా, బోటి వీడియో, అదైతే చూస్తున్నాము. మా అమ్మ అయితే ఫోన్ మాట్లాడుతుంది. చూడండి ఇప్పుడు పులుసు బాగా మరుగుతుంది కదండి. ఇప్పుడు మనం ఇందాక కారం, ఉప్పు, మసాలా కలుపుకున్న చేప ముక్కలు అయితే ఇందులో వేసేయాలండి. ఇలా మరిగినప్పుడే వెయ్యాలి. ఈ చేప ముక్కలన్నీ అయితే పులుసులో వేస్తామండి. ఇది కొంచెం మరగాలి. మరిగిన తర్వాత అయితే లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చూడండి బాగా మరిగింది. ఫస్ట్లో ఎందుకంటే ఉప్పు కారం కలిపాము, చేప ముక్కకి అయితే మసాలా అంతా పడుతుందండి. అందుకే మేము ఎప్పుడు చేపలు తెచ్చినా ఉప్పు కారం మసాలా అయితే ముందే కలిపేస్తాను. ఉప్పు కొంచెం తక్కువ అయిందండి, కొంచెం సాల్ట్ అయితే వేస్తాను. సాల్ట్ వేసి ఒకసారి కలుపుకోవాలండి. తర్వాత మరిగిన తర్వాత కలుపుకుంటే ముక్కలు అనేవి ఈడిపోతాయండి. అందుకే నేను ఉప్పు వేసి కలిపేసాను. స్మెల్ అయితే బాగా వస్తుందండి. చూడండి ఎలా తలతలమని మరుగుతుందో. చూసారు కదా, ముక్కలన్నీ పైకి తేలేంత వరకు అయితే మనం బాగా మరబెట్టుకోవాలి. ఇప్పుడు చూడండి ఇలా పైకి ముక్కలు తేలాయి కదా. ఇప్పుడైతే మనకి చేపల పులుసు అయితే పర్ఫెక్ట్గా ఉడికిందనమాట. ఇప్పుడు మూత పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇదిగోండి చూడండి ఇప్పుడే మరుగుతుందండి పులుసు అయితే. ఇంకా పులుసు అయితే బాగా మరగాలన్నమాట. పులుసు ఎంత బాగా మరిగితే అంత బాగుంటుంది. మరీ ఎక్కువ మనం చేపలు ఉడికించినా ముద్ద అయిపోద్దండి. ఇది ఇలాగా ఒక్క 5 minutes ఇలా ఉంచి స్టవ్ ఆఫ్ చేసేయాలండి. చూసారా ఇప్పుడైతే మరుగుతుంది. ఇంకొంచెం అయితే మరగాలి. పులుసు ఎక్కువే పెట్టామండి, ఎందుకంటే 2 kg చేపలు కదా, అందుకే ఎక్కువే పెట్టాము. ఇప్పుడు మరుగుతుందండి. ఇది కొంచెం సిమ్లో పెట్టాను. ఇప్పుడైతే మూత పెట్టేస్తాను. మూత పెట్టిన తర్వాత ఇదిగోండి నేను దీంట్లో ఉల్లిపాయ టమాటీ పేస్ట్ అయితే వేసాను. అందుకే ఈ మాత్రం పులుసు ఉండాలి కదా అనేసి ఈ మాత్రం పెట్టాను. కొంచెం మంట అయితే సిమ్లో పెట్టానండి. సిమ్లో పెట్టాను, అది మరుగుతుంది. పులుసు అయితే మరిగిపోతుందండి. చూసారా ఎలా మరుగుతుందో. ఎక్కువ మరిగించుకోవద్దు అని చెప్పాను కదండి, ఎక్కువ మరిగించుకోవద్దు. ఎక్కువ మరిగితే ముక్క అనేది ఈడిపోద్దండి. చూడండి ఇలా మరిగితే చాలు. ఇప్పుడు ఇలా మరిగింది కదా, స్టవ్ ఆఫ్ చేసేస్తాను నేను.